హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్. మార్నింగ్ నా టెర్రస్ గార్డెన్లో రొటీన్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీస్తున్నాను. మనకి మిద్దె తోటలో చాలా కలుపు మొక్కలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. వాటిని రెగ్యులర్ తీసుకుంటూ ఉంటేనే మనకి మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎంత కలుపులు తీసినా మనకి మళ్ళీ ఏదో విధంగా వచ్చేస్తూనే ఉంటాయి. మనకి చేమలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా సీడ్స్ని తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. వేరే చోట నుంచి వస్తాయి, గాలి నుంచి వస్తాయి, అవన్నీ కూడా మనకి పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మనకి సాయిల్ మిక్స్లో కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి సీడ్స్, తోటకూర లాంటివి లేకపోతే ఈ బీడ్స్ లాంటివి వీటిల్లో వచ్చే సీడ్స్ అవి స్ప్రెడ్ అయిపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం కలుపు మొక్కలను తీసుకుంటూ ఉండాలి. తీకపోతే ఏమవుతుందంటే ఇవి మనకి మొక్కకి ఇచ్చే న్యూట్రిషన్స్ ఎరువుల్ని వాటిని ఇవి పీల్చుకుంటాయి అన్నమాట. పీల్చుకుని అవి బలంగా ఎదుగుతున్నాయి. అవి పీకడానికి కూడా రావటం లేదు, అంత బలంగా ఉంటున్నాయి అవి. మనకేమో కావలసిన మొక్కలకి పోషక విలువలు అందకుండా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పెద్దగా అయిపోయిన మొక్కల్ని తీసేసుకుంటూ ఉంటే మనకి కొంచెం సాయిల్ యూస్ఫుల్ కానీ పోరస్ కానీ అవుతుంది. వీడ్స్ కూడా ఎక్కువ రాకుండా ఉండాలంటే మనకి కొన్ని ఆర్గానిక్ పద్ధతుల్లో కొన్ని ఉన్నాయి. అవి మనం కొనుక్కొని వాటిని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నాకు ఒక కనకాంబరం మొక్క కనిపించింది, అందుకని నేను దాన్ని తీయలేదు. ఏ మొక్కలు ఉపయోగపడతాయి మనకి, ఏవి ఉపయోగపడవు అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. ఒకసారి అలాగే నేను చిక్కుడుకాయ మొక్క అనుకుని ఒక వీడిని అలాగే వదిలేశాను. అది చాలా పెరిగిపోయింది, చిన్న చిన్న పువ్వులు వచ్చినాయి, కానీ దానివల్ల ఏం ఉపయోగం లేకపోయింది. దాంతో ఉన్న చిక్కుడు మొక్కకి అయితే బలం లేకుండా అయిపోయింది. కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకుని ఏవి వీడ్స్, ఏవి మనకి మనం వేసిన మొక్కలు అవి చూసుకుంటే మనకి మంచి ఈల్డ్ వస్తుంది. ఎందుకంటే మనమే విత్తనాలు వేసుకుంటాము, కానీ ఇలాగా మడుల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని సాయిల్లోని ఎక్కడో చోట సీడ్స్ ఉండిపోతూ ఉంటాయి. కలుపు మొక్కలతో వచ్చిన సీడ్స్ అలాగే ఉండిపోతాయి. ఇక్కడైతే నాకు ఒక పెద్ద పెద్ద మొక్కలు అయితే వచ్చేసినాయి, దానికి ముళ్ళు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక రోజంతా కూర్చొని చెయ్యాలి, నిదానంగా చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం వేసే కిచెన్ వేస్ట్లోంచి కూడా చాలా వరకు సీడ్స్ తీసినా ఉంటాయి, ఇంకా ఇంకా ఉంటానే ఉంటాయి. కాబట్టి అవి కూడా పెరిగిపోతాయి. ఇక్కడ నేను వంకాయ మొక్కకైతే మొత్తం పురుగు పట్టింది. ఇంకా దానికి పురుగు మందు వేసినా అదేం ఉపయోగం ఉండదు అన్న ఉద్దేశంతో మొత్తం తీసేస్తున్నాను. అయితే ఇంకా చిగురు అవి వస్తున్నాయి కాబట్టి ఈ కాండ స్టెమ్ని అయితే ఉంచాను. ఇంకా చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ కాయలు కాస్తే ఉంచుతాను. మొక్కలకి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా మనం ఒక చోట పెట్టుకోవాలి. ఇలాగ రంపాలు కానీ, కత్తిర్లు కానీ, తర్వాత మట్టి తవ్వడానికి కావాల్సిన టూల్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకుని ఉండాలి. గ్లౌజులు కూడా వేసుకుని మట్టిలో పనిచేసేటప్పుడు చేసుకుంటే మంచిది. వీటికి ఉండే పురుగులు అవి మనకి గోళల్లోకి వెళ్లకుండా ఉంటాయి. ఇక్కడైతే తెల్ల పురుగు బాగా పట్టేసింది, అందుకని మొత్తం అంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను కాబట్టి మళ్ళీ సీడ్స్ వేస్తాను. ఒక 3-4 డేస్ ఆగిన తర్వాత కొత్త సీడ్స్ వేస్తాను సేమ్ గోళాల్లోనే. నేను ఇక్కడ బ్లాక్ టబ్స్, గ్రో బ్యాగ్స్ వాడుతున్నాను. కొంచెం గార్డెన్ వర్క్తో పాటు బిల్డింగ్ పని కూడా ఉంది మేడ మీద. అది స్టార్ట్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. గార్డెన్ అంతా కూడా మళ్ళీ నీట్గా అరేంజ్ చేయాలి, రీఅరేంజ్ చేసుకుని అంతా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. మనిషి కోసం చూస్తున్నాను, ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఈజీ అవుతుంది కదా వర్క్ అనేది. కొంచెం పెద్ద గార్డెన్ మెయింటైన్ చేయాలి అని అంటే కనుక మనం ముందుగానే ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. ఎంత చేసుకున్నా ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. గార్డెనింగ్ అన్నది ఒక్క రోజులో అయ్యే పని కాదు, అది రెగ్యులర్గా చేసుకునే పని. కాబట్టి మనకి ఫస్ట్ సెటప్ చేసుకుని గార్డెనింగ్ అంతా కూడా తర్వాత నెమ్మదిగా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటా వర్క్ చేస్తూ ఉండాలి. ఇప్పటికైతే అన్నీ పాత మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాను. గోళాలు అవి రెడీ చేసి మళ్ళీ సీడ్స్ కోసం రెడీ చేస్తున్నాను. ఆర్గానిక్ వెజిటేబుల్స్ వాటి హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత మనము పెస్టిసైడ్స్ కానీ, యూరియాస్,
అవి వాడడానికి అంత ఇష్టపడము. ఎలా అయితే మనం మన పిల్లలకి యాంటీబయాటిక్స్ అవి ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడము, అలాగే మన మొక్కలకి కూడా మనం పెస్టిసైడ్స్ అవి ఇవ్వాలంటే ఇష్టపడము. ఈ ఆర్గానిక్ పద్ధతిలో ఇంట్లోనే ఎరువులు తయారు చేసుకుని కిచెన్ వేస్ట్తో కానీ వర్మీ కంపోస్ట్ ఇలాంటివి తయారు చేసుకుని ఇస్తే మనకి చాలా బలంగా పెరుగుతాయి. మొక్కలు బలంగా పెరుగుతున్నాయి అని అంటే వాటికి తక్కువ పెస్ట్స్ అయితే వస్తాయి. అలాగా మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి పురుగు అది పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేను వంకాయ మొక్కకి మొత్తం ఈ వంకాయ మొక్క బాగానే ఉంది, దీనికి కూడా పురుగు ఉంది, కాకపోతే ఎక్కువ పువ్వులు కాయలు వస్తున్నాయి కాబట్టి నేను దీనికి నీమ్ ఆయిల్ అది వేసి చూద్దామని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.